ట్రైలర్ చూసిన తర్వాత నేను సినిమా థియేటర్లో సినిమా చూడక 30 సంవత్సరాలు కొందరు మార్పులు జీర్ణించుకోలేరు, కొందరు మార్పులు స్వాగతిస్తారు, కొందరు మార్పులు చూద్దాంలే అనుకుంటారు. భారతదేశం లేదా తెలంగాణ, హైదరాబాద్ యువకుల దేశం కాబట్టి యువకుల మనస్తత్వానికి అనుగుణమైనటువంటి సినిమా తీసిందని నేను భావిస్తా ఉన్నా. హృదయపూర్వకంగా అభినందిస్తూ సినిమా విజయం సాధించాలని కోరుకుంటా ఉన్నా. మీ రషెస్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి. నిన్న ఇదే టైంకు త్యాగరాయ గాన సభలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చూస్తే ఇప్పుడు ఇదంతా అద్భుతం అనిపించిందో, నిన్న ఆయనకు సంబంధించినటువంటి 2-3 పాటలు వింటే భారత మాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జయజయలు, త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. అద్భుతం అనిపించింది. అదే ఇంకో పాట చిత్రం బలారు రాచరికలు చెత్తులతో రణతంత్రపు తొత్తులతో సతమతలో మా బదిలో మగనుడు సందడి చేయుటి చిత్రం. అంటే ప్రేక్షకుల అభిరుచి, మా అభిరుచి అటువంటిది. ఇప్పుడున్నటువంటి తరానికి మీ అభిరుచి నచ్చుతుంది కాబట్టి గ్యారెంటీగా నాకు నమ్మకం ఉంది మీరు ఈ రోజు ఉన్నటువంటి యువత సమాజానికి అనుగుణమైనటువంటి సినిమా తీసినట్టుగా నేను భావిస్తూ, చూసినంతసేపు ఇంకా చూద్దాం అనేటువంటి ఉత్కంఠ కలిగే విధంగా సినిమా తీసినటువంటి నటులకు, సాంకేతిక వర్గానికి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టెక్నీషియన్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. చాలా వరకు నేను చిన్న సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. ఇప్పటి వరకు కో డైరెక్టర్గా ఈ స్థాయిలో ఉన్నాం. అయితే చిన్న సినిమా అనగానే చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఫస్ట్ స్కెడ్యూల్, సెకండ్ స్కెడ్యూల్ కాగానే క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అనుకున్న బడ్జెట్ లో అవ్వదు. కాకుండా ఈ అంటే రిస్క్ అనే టైటిల్ గురించి ఈ మూవీ గురించి చెప్తున్నాను. మీరు అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ వల్ల కొంచెం డిలే అయింది. డిలే అవ్వడంతో మేము చాలా రిస్క్ తీసుకొని మూవీ కంట్రోల్ చేయడం జరిగింది. అలాగే హీరో గారు చాలా మంచి వ్యక్తి, ఇండస్ట్రీకి కావాల్సిన వ్యక్తి. కొంచెం ప్రౌడ్ కానీ అతని బిహేవియర్ కానీ ఎలా ఉంటుందంటే చిన్నపిల్ల మనస్తత్వం. అంటే సినిమా ఇండస్ట్రీలో నేను నిలదొక్కోవాలన్న ఉన్న వ్యక్తి, చాలా హార్డ్ వర్కర్. ఈ సినిమా తర్వాత ఒక మంచి హీరో తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నది మీరు చూశారు. అలాగే మన డైరెక్టర్ గారు గంటారి కృష్ణ గారు చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయం. సార్ ఎలాంటి వ్యక్తి అంటే ఇలాంటి డైరెక్టర్ దగ్గర పనిచేయాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ అన్ని చూసి వచ్చిన వ్యక్తి, చాలా హార్డ్ వర్కర్. మీరు ఆల్రెడీ సాంగ్ చూశారు. సబ్మిషన్ ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా వర్క్ చేశారు. దీనికి కెమెరామెన్ డీప్ గారు, మన
జగదీష్ గారు చాలా చూశారు, మీరు ఎంత బ్యూటిఫుల్ వచ్చారు. ఆయన మనం ఇచ్చిన దాంట్లో లైటింగ్ కావచ్చు, ప్రతిదీ ఏది ఇచ్చినా దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని బ్యూటిఫుల్ గా ఇచ్చారు. మా ఎడిటర్ శివ గారు చాలా బాగా ఇచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చిన్న చిన్న వాళ్ళు ప్రొడ్యూసర్స్ కి ఒక చిన్న విషయం చెప్పాలి ఈ స్టేజ్ మీద. నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకున్నా అవకాశం వచ్చిందో చెప్తున్నాను. ప్రొడ్యూసర్ అనే వ్యక్తి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ స్క్రిప్ట్ నాలెడ్జ్, సెకండ్ ప్రొడక్షన్ వాల్యూస్, థర్డ్ మార్కెటింగ్, ఫోర్త్ మీడియా. ఈ మూడు తెలియకుండా వస్తున్నారు చాలా మంది. ఇది నా పక్క ఏంటంటే, సినిమాని ప్లాస్టిక్ వచ్చేసి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సినిమాని 1 month 2 months ప్రీ ప్రొడక్షన్, షూట్, ఫస్ట్ స్కెడ్యూల్, సెకండ్ స్కెడ్యూల్ క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ కంప్లీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రొడక్షన్ వాల్యూస్ తెలియదు, స్క్రిప్ట్ గురించి జీరో నాలెడ్జ్. అది అందరూ కానీ కొంతమంది గురించి ఇది చూపించిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను సార్, ఫస్ట్ స్క్రిప్ట్ చూసిన తర్వాత దాని ప్రొడక్షన్ ఎంత ఉంటుందో ఆ ప్రొడక్షన్ వాల్యూ తగ్గట్టు మన స్క్రిప్ట్ ని మూవ్ చేసుకొని చేయాలని చెప్తాను. లేదు వాళ్ళు ఏదో రాసుకుంటారు, ఫస్ట్ స్క్రిప్ట్ సెకండ్ స్క్రిప్ట్ క్లోజ్ అవుతుంది. సినిమా కంప్లీట్ చేసే వరకు మినిమం 3-4 years పడుతుంది. ఆ తర్వాత సినిమాని ప్రమోషన్ చేయడానికి కూడా డబ్బులు ఉండవు. మళ్ళీ ఏంటంటే చిన్న సినిమాని సపోర్ట్ చేయట్లేదు. సినిమాని ప్రమోషన్ చేయకుండా సినిమాని పబ్లిక్లోకి ఎలా తీసుకొస్తారు? మినిమం ప్రమోషన్స్ చేయకుండా సినిమా చేయడానికి చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంది. నేను అనేది ఏంటంటే, ఒక విషయం చెప్తున్నాను, సినిమా చేస్తే మినిమం ఈ 4 తెలుసుకుంటే 100% ఇండస్ట్రీ సక్సెస్ అవుతుంది. చిన్న సినిమాలకు చాలా వాల్యూ ఉంది. కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమాలో ఆడుద్ది. నేను దీని గురించి పక్కా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన మా డైరెక్టర్ గారికి గంటార కృష్ణ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే హీరో గారు కూడా ఎటువంటి కట్స్ కావాలన్నా, ఏది కావాలన్నా ఎడిటింగ్ లో బాగా సపోర్ట్ చేశారు. షూటింగ్ చేసిన దానికన్నా ఎడిట్ ఎక్కువ టైం తీసుకున్నారు. సార్ అని ఇలా చేద్దామన్నా నెక్స్ట్ ఓకే చేద్దాం అది బడ్జెట్ గారు, దీని గారు కూడా ఎడిట్ లో ఏ పని పెట్టలేదు. సార్ గంటార కృష్ణ గారు కానీ, వంశీ గారు కానీ అందరు. సినిమా చాలా బాగా వచ్చింది. ఈ తరానికి బాగా ఒక స్క్రిప్ట్ లో ఏంటంటే ఉన్నది చేసుకొచ్చారు. కానీ ఇక్కడ ఎడిట్ లో ఏంటంటే బాగా నేటి తరానికి ఎలా కావాలి, సినిమా లేట్ అయిపోయింది అలాగా ఇంకా మళ్ళీ షూట్ చేసుకొచ్చారు. అడిగితే ఎవరైనా అయితే ఇంకా లేదు ఈ బడ్జెట్ లో నవ్వగొట్టింది అంటారు. కానీ గంటార కృష్ణ గారు కానీ, కొడుగురు గారు కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టలా. మనకి అలా కావాలంటే అలాగా మళ్ళీ షూట్ చేసుకొచ్చారు. చాలా బాగా వచ్చింది సినిమా. ఛాన్సెస్ ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రిస్క్ ట్రైలర్ మీ అందరితో పాటు చూసాము. అలా ఎంటర్టైన్మెంట్ గా సాగిన ట్రైలర్ ఎండింగ్ వచ్చేప్పటికి చాలా ఇంట్రెస్టింగ్ గా వాట్ నెక్స్ట్ అనే ఒక క్యూరియాసిటీతో బాగా వచ్చింది. గంటార కృష్ణ గారు నాకు గతంలో ముందు రండి సార్, కొంచెం ముందుకు వస్తేనే గుర్తించట్లేదు మన ప్రజలు. నాకు గతంలో ఒక మంచి మ్యూజిక్, చార్మినార్ అనే సినిమాకి నాకు మ్యూజిక్ అందించారు. తను మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు చేసి డైరెక్టర్ గా తొలి సినిమా తన ప్రయత్నం ఒక రిస్క్ అనే సినిమాతో ఫైనాన్షియల్ గా ఎలాంటి రిస్క్ లేకుండా మంచి విజయం రావాలని కోరుకుంటూ, అలాగే హీరోగా చేసిన బ్రదర్ సందీప్ గతంలో కూడా నేను తెలుసు నాకు సందీప్. ఒక మంచి బ్రదర్ చెప్పినట్టు ఒక మంచి నటుడు, ఒక మంచి లీడ్ క్యారెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. కాబట్టి తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ, అలాగే తోటి సహాయ నటులందరూ చాలా ట్రైలర్ లో చూసాము, మంచి సీనియర్ నటులు ఉన్నారు అందరూ. ఈ సినిమాకి ఒక మంచి రేటింగ్ వచ్చి, అలాగే ఇప్పుడు నాకు తెలిసి
రిలీజ్ కి ఖచ్చితంగా మొత్తం పర్సంటేజ్ సిస్టమ్ వస్తుంది. అది చిన్న సినిమాలకి ముఖ్యంగా అది చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. డెఫినెట్ గా మీ సినిమాకి అది చాలా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఎప్పుడు డేట్ అనుకున్నాను సార్? నెక్స్ట్ మంత్ అంటే జూన్. ఓకే, ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి గంగారు గారికి డైరెక్టర్ గా, అతను మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సక్సెస్ చూశారు. సినిమా డైరెక్టర్ గా ఒక మంచి మైలేజ్ కావాలని కోరుకుంటూ, అలాగే మా హీరోకి ఒక మంచి సక్సెస్ వచ్చి, హీరోకి సక్సెస్ వచ్చిందంటే అందరికీ డబ్బులు వచ్చినట్టు ప్రొడ్యూసర్ గారికి అందరూ బాగుంటారు. ఎనివే ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి చెప్తూ మేము సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రిస్క్ ఒక మంచి కథతో, ఒక మంచి స్క్రిప్ట్ తో సినిమా చేస్తే నిర్మాత పెట్టుబడికి ఎలాంటి రిస్క్ ఉండదు అని నిరూపించేలాగా ఈ సినిమా ఉండాలని కోరుకుంటున్నాం. సో గంటల కృష్ణ గారు ఈ సినిమాకి రైటర్ డైరెక్టర్. గతంలో మనము 2000s లో చూసుకుంటే సంపంగి, మందారం, 16 లాంటి సినిమాల్లో ఎన్నో విజయవంతమైన పాటలు చేశాడు. సో ఒక దశాబ్దం కాలంలో 2000 సంవత్సరం నుంచి తన వైపు ముద్ర వేశాడు. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ గా, గాయకుడుగా, దాంతోపాటు లిరిక్ రైటర్ కూడా ఒక ముద్ర వేసిన గంటల గారు రిస్క్ చేసి దర్శకత్వం వైపు వచ్చారు. సో ఆయన ఇక్కడ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. సో నిర్మాతకి మంచి విజయం అంది, అందరికీ మంచి పేరాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఎవరి. థ్యాంక్ యూ. రిస్క్ సినిమా మా హీరో సందీప్ గారు. స్నేహం, సందీప్ అంటే స్నేహం, స్నేహం అంటే సందీప్. చాలా మంచి సినిమా, మంచిగా వచ్చింది. తెలుగులో ఏమైనా తప్పుంటే క్షమించాలి. మళ్ళీ మా డైరెక్టర్ గారు గంగాడి గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు. ఒక్కొక్క మ్యూజిక్ కూడా మన హార్ట్ టచ్ అయ్యేలా ఉంటది. ఇంకోటి దీన్ని చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. కుర్రోళ్ళు అందరూ కూడా చాలా మంచి చేశారు. మొత్తం రిస్క్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Firstly, congratulations to the entire team of Risk. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, రిస్క్ కన్నా క్యూరియస్ అని పెడితే బాగుంటుందేమో. ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ ఏంటో తెలుసుకోవాలని క్యూరియస్ గా ఉంది. అది తెలుసుకున్న తర్వాత ఆడియన్స్ రియాక్షన్ ఏంటి సినిమా చూసిన తర్వాత అనేది తెలుసుకోవడానికి క్యూరియస్ గా ఉంది. అయితే ఒక బాక్స్ ఆఫీస్ లో ఎంత కలెక్షన్ కలెక్ట్ చేస్తుంది అని తెలుసుకోవడానికి క్యూరియస్ గా ఉంది. సో రిస్క్ అనే కన్నా క్యూరియస్ అని పెట్టుకుంటే ఇంకా బాగా సింక్ అయ్యేది. బట్ కంగ్రాచులేషన్స్, వెరీ వెరీ హ్యాపీ టు సీ మై ఫ్రెండ్ సందీప్ కమ్ ఆల్ వే లాంగ్ ఇక్కడి వరకు. And I know Sandeep not only as hard working but also someone who has never give up. So give up చేయలేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద మీ అందరి ముందు ఎంతో ప్రౌడ్ గా నిల్చున్నారు. కంగ్రాచులేషన్స్ సందీప్, and thank you everybody for supporting cinema and for supporting Sandeep. Thank you. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జేకే మిరాకిల్స్ సంబంధించినటువంటి సంస్థ యొక్క రిస్క్ సినిమా ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర శాసన మండలి అపోజిషన్ లీడర్ గారు ఎమ్మెల్సీ మధుసూదన్ చారి గారికి, మరి అదేవిధంగా మన పూర్తి అన్న గారికి, మరియు ఇంకా ఈ యొక్క సంస్థకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ గారు, మరి హీరో సందీప్ గారు, ప్రొడ్యూసర్ సురేష్ గారు, మరి ముఖ్యంగా మ్యూజిక్ అంటే వారికి సంబంధించి ఎన్నో పాటలు మనం విని ఉంటాము. ఎందుకంటే మ్యూజికల్ రైటర్ గా మరియు మ్యూజికల్ డైరెక్టర్ గా గంటాడి కృష్ణ గారు, మరి ఇక్కడ ఈ సినిమాకి డైరెక్షన్ అంటే మ్యూజిక్ తో పాటు డైరెక్షన్ అంటే మరి అదేవిధంగా మన రమేష్ గారు డైరెక్టర్ గారు, మిగతా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సినిమాకి సంబంధించి రిస్క్ అనే టైటిల్ జనరల్ గా దాదాపు ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీకి, సినిమా అంటే మనిషిని ఉల్టా చదివితే సినిమా అవుతుంది, మనిషి అనే పదాన్ని ఉల్టా చదివితే సినిమా అవుతుంది. అదేవిధంగా సినిమా అనేది తప్పకుండా రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యాపారం ఇది. మరి దీన్ని వినోదాత్మకంగా ఎప్పుడైతే మనం ప్రేక్షకులకు అందించడానికి కావాల్సినటువంటి కంటెంట్ తో కూడినటువంటి సినిమాలు తీసినప్పుడు
ప్రేక్షకులు ఆదరించడానికి మనం ఎన్నో ఈ మధ్య కాలంలో పొడవైనటువంటి సినిమాలను తీసుకోవచ్చు. మరి అదే కోవలోకి ఈ యొక్క సినిమా కూడా ఉంటుందని చెప్పి భావిస్తూ మరి పర్టికులర్ గా ఈ యొక్క సినిమా మనం ట్రైలర్ చూస్తున్నంతసేపు గంటాడి గారి మార్క్ కనబడుతుంది. మరి అదేవిధంగా ఈ సినిమాకు వచ్చేసి ఫోటోగ్రఫీ ప్రత్యేకంగా జగదీష్ గారు ఫోటోగ్రఫీ చాలా బాగా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క సినిమా టెక్నీషియన్స్ అందరూ కూడా అంటే ఎంతో ఎఫర్ట్ పెట్టి ఒక మంచి సినిమాను నిర్మాణం చేశారు. ఎందుకంటే ట్రైలర్ లోనే మనకు కనబడుతుంది కాబట్టి ఇలాంటి సినిమాలను మనం ఆదరించినప్పుడు తప్పకుండా ఏంటంటే ఇంకా కొత్తగా ఇప్పుడున్నటువంటి నిజంగా ఒక హీరో మెటీరియల్ తో కూడుకున్నటువంటి సందీప్ గారు ఇలాంటి హీరోలు యువతరం ఇంకా ముందుకు రావడానికి అవకాశం ఉందని చెప్పేసి మరి ఈరోజు ప్రేక్షకులందరితో కూడా కోరుకునేది ఏంటంటే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసినప్పుడు సినిమాలు ఎక్కడ కూడా చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఎక్కడ వ్యత్యాసం ఉండదు. ఏ సినిమా అయితే ప్రేక్షకులను ఆకట్టుకొని ఆడుతుందో అదే సినిమా పెద్ద సినిమా, మరి ఏ సినిమా అయితే ఆడకుండా బోర్ల ముక్కలు పడుతుందో అదే సినిమా చిన్న సినిమా. అని తీసే విధానంలో కానీ కళాకారుల యొక్క విధానం కాదు, సినిమా ఆదరించే విధానంలో మరి ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలను ఆదరిస్తే ఇలాంటి కొత్త రక్తం కూడా ఇండస్ట్రీకి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క సినిమాలో కష్టపడేటువంటి ప్రతి టెక్నీషియన్ కు ప్రతి ఆర్టిస్ట్ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు బాగా లేట్ గా వచ్చాము, క్షమించండి. ఎందుకంటే మా దగ్గర శంకరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నేను ఉండేది కొత్త ఉంటే అక్కడి నుంచి రావాలి. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మా సోదరుడు వెంకట కృష్ణ గారు. మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయింది. నా పక్కన కూర్చుని ఉన్నాను. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదండి, దేవుడు వరమందిస్తే అన్న అంటే ఎవరికి సాంగ్స్ అంటే మీవే ఇండస్ట్రీలో. ఇంకా తర్వాత సానారెడ్డి గారు మరి సంపంగి ఇవన్నీ అద్భుతమైన మ్యూజికల్ ఏంటంటే ఆయన గని ఒకటి ఏమవుతుందంటే ఇండస్ట్రీకి వచ్చినప్పటికి కాంబినేషన్ అయిపోయి ఎక్కడెక్కడో ఎత్తుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ఇక్కడ ఉన్నాడు అద్భుతంగా. మరి ఎంతమంది మాట్లాడతారు ఎంకరేజ్ చేయాలి టాలెంట్ అది కానీ వెంకట కృష్ణ గారు ఆయన స్వయం కృషితోటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అద్భుతమైన సాంగ్స్ కానీ చాలా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఎక్కడ తగ్గకుండా తన వరవడితోటి తన స్టైల్ ఆఫ్ మ్యూజిక్ తోటి మ్యూజిక్ వచ్చి ఇప్పటి వరకు ఎప్పుడు సినిమాలో పాటలు ఎప్పుడు వింటున్నారంటే ఆ సాంగ్స్ ఎప్పుడు గుర్తుండిపోతాయి ప్రేక్షకులకి. అలాగే వెంకట కృష్ణ గారు రిస్క్ సినిమా చాలా అద్భుతంగా వచ్చినట్టు ట్రైలర్ మిస్ ఉన్నాం, చూస్తాం యూట్యూబ్ లో. అలాగే సందీప్ గారు హీరో గారికి, అలాగే కొత్త హీరోయిన్ ఇలా ఇక్కడ నటించిన మిగతా నటీనటులకి. ఇంకోటి మాకు 30 years ఇండస్ట్రీ ఎలాంటి పేరు వచ్చిందో మా సందీప్కి మిర్చిలో ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా మీరు గుర్తుపెట్టుకుంటాం. ఏంటి ఎంతవరకు వెళ్ళావు ఎంతో అంటే 10th కూడా పాస్ అవ్వలేదు ఎంపీ అంటది, 10th కూడా పాస్ అవ్వలేదు అంటాడు. ఆయన అలా గుర్తుండిపోయాడు జనాల్లో. సో వీరశివుడు ఎక్కువ చూసినట్టు బాగుండదు ఏం చేస్తారని అంటుంటారు. అది రాయలసీమ కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఎక్కడ వరల్డ్ ఎక్కడ తెలుగు సభలో ఎక్కడ జరిగినా ఆయన గుర్తుంటాడు. ఆయనకి ఇంకా అద్భుతమైన క్యారెక్టర్స్ కావాలి, అవి వస్తే తను కూడా బ్రహ్మాండమైన నటుడు. అలాగే యువ హీరో సందీప్, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అద్భుతంగా రాణించారు. ఈ సినిమాకి ఎంతో రిస్క్ పడ్డి చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. నాకు వెంకటకృష్ణ గారు చెప్పారు, ఇది చాలా రిస్క్ చేసి చాలా కష్టాలు అన్ని ఎదుర్కొని ఈ సినిమా మేము చేసాం. కాబట్టి మా ప్రణవ్ సాగర్ గారు ఉండి అన్న మీరు ఎక్కడున్నా ఎయిర్పోర్ట్ దూరంలో ఉన్నా కూడా మీరు 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి అన్నట్టు ఆయన. సరే అందరూ వాళ్ళిద్దరు మంచి మిత్రులు, నాకు మంచి తమ్ముడు. అద్భుతమైన సాంగ్ చేశారన్న మా గురించి. సార్ ప్లీజ్ జాయిన్ అవ్వండి. మిమ్మల్ని డీటెయిల్ చేస్తారు త్వరగా. అలాంటి సాంగ్ చేశారు మొన్న. ఆ దాంట్లో ఒక సాంగ్ నాకు డెడికేటెడ్ అది సాంగ్ ఒకటి. సో ఇలాంటి కర్మ
భాషలోని ఆత్మీయులు సోదర సమానులు వీళ్ళందరూ కలవడం వల్ల ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా వచ్చింది. బ్రహ్మాండంగా సినిమా వెళ్తుంది. కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేదండి. సినిమా ఒకటే, కెమెరా ఒకటే. కానీ దీన్ని ఏంటంటే ప్రాపర్ ప్రొజెక్షన్ ఇవ్వాలి. అదొకటి. కాలేజీలు వెళ్ళిపోయి సినిమా బ్రహ్మాండంగా చూసేస్తారు. ఈ కుర్రోడు సందీప్ యూత్ బ్రహ్మాండంగా వస్తారంటే కాలేజీకి వెళ్ళిన ఏ సినిమా ఎగబడి వెళ్తారు, అక్కడ అరుస్తారు. ఇంజనీరింగ్ ఫెస్టివల్స్ లో మామూలుగా ఉండదు. దేవుడు కుర్రాడు. కాబట్టి కాలేజీలకు వెళ్ళకండి. మీకున్నటువంటి ఈవెంట్ చాలండి సినిమాకి. ఇక ఎక్కువ మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉన్న వాటిని మామూలుగా డిజిటల్ ప్లాట్ఫామ్ లో వాటిల్లో మనం బాగా ప్రమోట్ చేసుకుంటే మీ పాటలు ఉన్నాయి. నా కోరిక ఏంటంటే నాకు కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఈ పేరు ఇవన్నీ వేసే ముందు దేవుడు వరం అందిస్తే అన్న చిన్న పాట అలా వచ్చిందంటే గంటాడికి వస్తున్నారు సినిమా అందరూ వెళ్ళిపోతుంది జనాల్లోకి. సో దాన్ని బాగా యూజ్ చేసుకోమని చెప్పి నేను కోరడం ఉంది. సో ఎంతో ఈ సినిమా ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో అద్భుతంగా బ్రహ్మాండమైన విజయం సాధించాలి. యంగ్ హీరోకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి. మా సందీప్ వీళ్ళు ఏ క్యారెక్టర్ చేసేటో నాకు తెలీదు. తను ఏంటంటే ఎక్కడెక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. ఇది తనకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నేను అనుకున్నాను తెలుగులోనే ఉంటాం, మనం కామెడీ చేసుకుంటూ ఉంటామని. దానిలో విక్రమ్ నేషనల్ అవార్డు హీరో, ఆయన మధ్యన మెయిన్ చేయటం అంటే అంతే. వాళ్ళంటే రాసి ఉంటుంది. మా సందీప్ కూడా దగ్గరలోనే ఉంటుంది. తప్పకుండా ఇండస్ట్రీ గుర్తిస్తుంది. ఈ టీంకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. అలాగే మా గంటాడికేశ్వర గారికి అద్భుతమైన పేరు, అలాగే నిర్మాతలకు కూడా మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలస్యం వచ్చినందుకు క్షమించండి. పాత్రిక మిత్రులు కూడా కనపడ్డారు మాకు వెళ్తారు. సో మీరందరూ బ్లెస్సింగ్ ఉంటేనే సినిమా బాగా ముందుకు వెళ్తారు. మీరు బాగా ప్రమోట్ చేయాలి. మేము చెప్పడం కదండి, మీరే చేయాలి. దాన్ని మీరు ఆశీర్వదించాలి. ఆశీర్వదిస్తే అద్భుతంగా ముందుకు వెళ్తుంది. సో ఈ అవకాశం ఇచ్చిన గంటాడికేశ్వర గారికి పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఒక రెండు అందరికీ నమస్తే. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అట్లనే మీడియాకి, మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ, వెల్ విషర్స్, బ్రదర్స్, స్క్రీన్స్ మీద చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్రొడ్యూసింగ్ మై సెల్ఫ్ యాజ్ సందీప్ అశ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా జర్నీ గురించి చెప్పాలి. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇన్ మై చైల్డ్హుడ్ ఓన్లీ. స్కూల్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు యాక్టింగ్, సినిమాలు అంటే చాలా ఇష్టం ఉంటుంది. బట్ ఎప్పుడు ఎవరికి చెప్పలేను. బికాస్ దిస్ ఈస్ సంథింగ్ వెరీ బిగ్ అండ్ అన్థింకబుల్ ఫర్ మై ఫ్యామిలీ ఉన్న పొజిషన్ కి, లైఫ్ స్టైల్ కి. సో నాకు ఇంకా గుర్తుంది, లేటర్ ఇక్కడ 12 సినిమాలో బాబ్ మిల్కా బాబ్ అని ఒక సినిమాకి వెళ్ళినా. నేను నా ఫ్రెండ్ పక్కన కూర్చున్నప్పుడు సో ఆ సినిమా చూసినాక నాకు ఎందుకో ఆల్రెడీ సడన్ ఒకటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ ఫీలింగ్ మజా అనిపించింది. సో అప్పుడు నా పక్కన ఉంటే వాళ్ళు చెప్పిన, అరే నేను సినిమా హీరో అవుతారా అని. వాళ్ళు ఇట్లా కామెడీగా మళ్ళీ చిన్న లుక్ ఇచ్చాను. సో దాని తర్వాత ఇంట్లో పాకెట్ మనీ ఇస్తుంటారు, 500, 400. దాంతో కెమెరాలు రెంట్కి తెచ్చుకొని చిన్న చిన్న వీడియోస్ నేనే స్టార్టింగ్ మొదలుకి నేనే పోయి యాక్టింగ్ చేసి మళ్ళీ వచ్చి నేను బంద్ చేస్తుండే. కొన్నిసార్లు స్టార్ట్ బటన్ నొక్కడం కూడా మర్చిపోయినా. సో విచ్ ఇస్ సెకండరీ. సో తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, తర్వాత మ్యూజిక్ వీడియోస్, ఇప్పుడు లేటెస్ట్ గా రిస్క్ అనే సినిమా. సో ఒక చిన్న బొమ్మ నుంచి పెద్ద బొమ్మలో నన్ను నేను చూసుకోనికి నాకు ఒక 9 to 10 years టైం పట్టింది. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫైనల్ డెస్టినేషన్ కి ఇంకా ఇట్స్ ఎ లాంగ్ వే. చాలా టైం ఉంది. ఇక్కడే ఉంటాం, మంచి మంచి సినిమాలు చేస్తాం. అందుకే నేనే కొత్త అంటే సో నాకు చాలా మంది మెసేజ్ చేస్తుంటారు, అన్న వీ ఆల్సో వాంట్ టు గెట్ ఇంటూ ఇండస్ట్రీ అవి అని. సో నేను డెఫినెట్లీ ఎంకరేజ్ చేస్తా. ఉన్న ఒకటే చిన్న జిందగీ, నచ్చిన పని చేసుకోవాలి. బట్ సో ఇక్కడ మనం పొట్టుకుంటే ఎవరు లేరు. చిన్న పెద్ద ఆపర్చునిటీ మనమే వెతుక్కొని క్రియేట్ చేసుకొని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అండ్ మన శర్వానంద అన్న కూడా ఒక ఈవెంట్ లో చెప్పింది, మస్తు మజా అనిపించింది. బుక్కునింగ్ పెన్ను నీ రాస్తాను ఏదో రాసుకో అని. సో అది ఇంకా మస్తు మజా అనిపించింది.
రిస్క్ గురించి చెప్పాలంటే ఇట్స్ బిగ్ జర్నీ, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, యాక్టింగ్, డాన్సులు, ఫైట్లు, లాట్ ఆఫ్ పేషెన్స్, మళ్ళీ ఇంట్లో నైట్ కూడా ఉండే. తెలుగులో షూటింగ్ ఉంది అంటే ఎక్సైట్మెంట్ నిద్ర రాకపోతుండే, షూటింగ్ లేదు అంటే బాధతో నిద్ర రాకపోతుండే. సో అట్లా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా మెయిన్ సో రిస్క్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఆల్ అబౌట్ సో బేసికలీ ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన సినిమా ఇది. బయట ఎట్లా ఉంటుందంటే కొంతమందికి లవ్ స్టోరీలు కావాలి, నా యూత్ కి, కొంతమందికి కామెడీలు కావాలి, ఇంకొంతమందికి ఫ్యామిలీస్ కి సెంటిమెంట్లు కావాలి, కొంతమంది మ్యూజిక్ పిక్చర్లు ఉంటారు. లేటెస్ట్ గా థ్రిల్లర్స్ నడుస్తున్నాయి కదా, సో ఇవన్నీ కలిపితే రిస్క్ సినిమాలో చూస్తారు, ఇది నా గ్యారంటీ. సో ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ, ఫ్రెండ్స్, లవ్ ఇవన్నీ నడుస్తుంటాయి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ థ్రిల్లర్ ప్యాక్డ్ ఉంటుంది. అండ్ సో మనం బయట చూస్తూనే ఉంటాము, అండ్ ఆల్సో ట్రైలర్ లో చూసినట్టు ఫస్ట్ హాఫ్ అంతా ఫ్రెండ్స్, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎంజాయ్మెంట్లు ఎక్కువైపోయి కామెడీ లైఫ్ ని అంత ఈజీగా తీసుకోకుండా మజాకులు చేసుకుంటూ అన్ఫార్చునేట్లీ ఒక కేసు లో మన బుక్ అవుతారు. అండ్ దాంట్లో నుంచి ఎట్లా బయటకు వచ్చారు, రిస్క్ చేసి లైఫ్ ని, అండ్ దీనివల్ల ఏం నేర్చుకున్నారు అనేది మన రిస్క్ సినిమా. ఇట్స్ ఫ్రూట్ఫుల్ ఉంటుంది, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కలిసి తింటే ఫ్రూట్ పంచ్ అట్లా ఉంటుంది. మన క్లాస్ దీనిలో పనిచేసిన డెబ్యూటెంట్స్ అందరూ కూడా ఒక ఫ్రెషర్స్ లాగా కనిపారు మనకి. ఆల్ ఓవర్ లైక్ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ లాగానే చేశారు. అండ్ ఇద్దరు హీరోయిన్ కూడా చేశారు. దే ఆర్ లైక్ వెరీ కంఫర్టబుల్ యాక్టింగ్ విత్ దెమ్. అండ్ ఐ థింక్ షూటింగ్ లో ఉన్నారు. వన్ సానియా కపూర్ ఐ థింక్ ఒక ఇటలీ, ఫ్రాన్స్ లో అక్కడ ఉంది షూటింగ్ లో. అండ్ వన్ మోర్ జోయా ఆల్సో. అండ్ it was great working with legendary actors like Rajiv Kankale sir, Tuvaji Mohan garu, Anish Kurvila garu, and also Apparao garu, Kadambari Kiran garu, Jabardast team undi. So it was amazing working with them and manchi experience uno. Debut cinema నాకు ఇంత మంచి యాక్టర్స్ తో యాక్ట్ చేసిన వెరీ హ్యాపీ. అండ్ క్రూ అండ్ టెక్నీషియన్స్ విషయంలోకి వస్తే మా డిఓపి జగదీష్ గారు అమేజింగ్ విజువల్స్ ఇచ్చిండు. అండ్ కో డైరెక్టర్ బంజీ కోయాల్కర్ చాలా మంచిగా మాట్లాడిండు బాగా స్టేజ్ లో. అండ్ ఎడిటర్ శివ, బాబీ, అండ్ ఆల్సో లిరికల్స్ అండ్ పోస్టర్స్ నియో స్టూడియోస్ నుంచి నామినేట్ చేశారు, చాలా బాగా చేశారు, మీరు చూస్తున్నారు. అండ్ ఆల్సో బ్యాక్ అండ్ టీమ్ లైట్స్ కానీ టీంకు చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వర్క్ చేసినారు. కానీ కొరియోగ్రాఫర్స్ కు విషయం వస్తే రఘు సార్ ఒక సాంగ్ చేశారు, కోలకి గారు ఒక సాంగ్ చేశారు, వెంకట్ మాస్టర్ ఒక సాంగ్ చేశారు, అజయ్ సాయి, అజయ్ మాస్టర్, అర్జున్ మాస్టర్. సో ఒక 5 to 6 సాంగ్స్ ఉంటాయి. మీరు చూసినట్టే సిద్ధం సాంగ్ ఏదైతే ఉందో మిగతా సాంగ్స్ కూడా అదే క్వాలిటీతో అదే మజా ఉంటాయి, అది నా గ్యారంటీ. అండ్ ఫ్లైట్ మాస్టర్ కూడా శంకర్ గారు, ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ మీ. సో నాకు కూడా కొత్త చాలా మంచిగా మజా వచ్చింది ఫైట్లు వేస్తుంటే, సినిమా మొత్తంలో అవే మజా ఉంటాయి. అండ్ లాస్ట్ మా గంటలు కృష్ణ గారు, వన్ మ్యాన్ ఆర్మీ. సో మ్యూజిక్ మీరు వింటున్నారు, మంచి మంచి సాంగ్స్ ఇచ్చారు. 67 నాకు స్టార్టింగ్ లో నరేషన్ ఇచ్చినప్పుడు స్టోరీ పాటలతోనే స్టోరీ చెప్పేసాను, నా ముందే సినిమా చూపించేసాను. సో అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. అండ్ చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా చాలా నేర్చుకున్నా. ద మెయిన్ విషయం నాకు నచ్చింది ఏంటి అంటే ఇట్ వాజ్ వెరీ గుడ్ జడ్జ్మెంట్. అది ప్రోడక్ట్ మంచిగా ఉందనుకో మంచిగా ఉంది అని చెప్తారు, లేదంటే లేదు అండి ముఖం మీద. సో అది యాక్చువల్లీ యాక్టర్స్ కి అండ్ అది మనకు క్లారిటీ కోసం అది కావాలి చెప్పిన. అండ్ ఇట్ వాజ్ నైస్, హ్యాపీ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ పిఆర్ఓ తేజు గారు, శ్రవంతి గారు ఈరోజు, అండ్ టీమ్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.
సో నేను ఎక్కడికి కూడా ఒకటే క్వశ్చన్ నడుస్తుంది, ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అని. సో ఇట్స్ కమింగ్ వెరీ షార్ట్లీ, నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ అట్లా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్లీ అందరూ సపోర్ట్ కావాలి, థియేటర్స్ కి రావాలి. చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే కంటెంట్ ఇంపార్టెంట్. సో 100% ఎంటర్టైన్మెంట్ అని ట్రై చేస్తాం. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. హలో అందరికీ నమస్కారం. గంటారి కృష్ణ అంటే నాకు ఒక బామర్ది బస్ అవుతాడు, ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి బా అంటూ పాటలు పాడటం, మాటలు పెట్టడం, నేను కూడా యాక్టింగ్ లో చూపించేవాడిని సీన్స్ అన్ని. ఈ రోజు రిస్క్ సినిమా చూసి చాలా ఆనందపడ్డాను. ఫ్యామిలీ ఇంత బాగుంటే సినిమా ఇంకెంత బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ తోటి అప్పుడే చెప్పాను. ఆల్ ది బెస్ట్ గంటాడి, టెక్నీషియన్స్ అందరికి, ఆర్టిస్ట్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మూర్తి గారిని మాట్లాడారు. నమస్కారం. ఇక్కడ చేసినటువంటి మన పెద్దలు నరసింహాచారి గారికి మరియు పృథ్వీరాజ్ గారికి మరియు ఐశ్వర్యుడు గారికి మరియు మా ప్రణయన్న, మా పాప మిత్రుడు, అలాగే మా సినిమాలో వేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కైనా, హీరోకైనా, హీరోయిన్ కైనా ప్రతి ఒక్కరికి అందరికీ ఈరోజు శుభాకాంక్షలు. ఈరోజు ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతి ఒక్కరు, మా మీడియా మిత్రులైనా సరే ప్రతి ఒక్కరికి, ఇక్కడ చేసిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది మేము మా అనిపిస్తుందా? ఓకే. ఇది నేను కృష్ణానగర్ అభిప్రాయం వచ్చి ఒక ఆలోచనతో చేశాము. ఒక 2 years బ్యాక్ చిన్న వర్కుల కూడా జరిగింది. బాగా ముందు తీసుకొచ్చాము, మంచిగా తీసుకొచ్చాము, బాగా చేశాము, కష్టపడ్డాము. దీనికి సహకరించిన మా టెక్నీషియన్స్ అందరికీ, మన కో-డైరెక్టర్ మన బంశీ గారికైనా సరే, మా జగదీష్ డిఓపి గారికైనా సరే, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన తేజీ గారికైనా సరే, ప్రతి ఒక్కరు నాకు ఎన్నుకుంటూ, మా నర్సింగ్ గారు చాలా ఎదురుగా ఉన్నారు. ఇప్పటివరకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంకా ముందు కూడా హెల్ప్ చేసి ఈ సినిమా సక్సెస్ కు పాటుపడతారని కోరుకుంటూ, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి మరియు ప్రత్యేకంగా మా మీడియా మిత్రులందరికీ మా సినిమాను చాలా ప్రమోట్ చేయాలని మీ ద్వారా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ Q&A సెషన్ ఇదైతే క్లియర్ అయిందండి. చూడండి. థ్యాంక్ యూ. అయితే మీరు యాక్చువల్ పక్కన చాలా మంచి మెలోడీస్ ఇచ్చారు. అలాగే ఇది ఆడికైతే ఆడకొస్త సువర్ణ లాంటి సాంగ్స్, మంచి ఫోక్ బీట్ ఉన్న సాంగ్స్, అంతర్గత ఫోక్ బీట్ ఉన్న కూడా ఇచ్చారు. అవును సార్. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఈ టైంలో ఏంటంటే తెలంగాణ ఫోక్ బీట్స్ బాగా ఎక్కువ సాంగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫోక్ డామినేట్ చేస్తుంది సార్. ఇప్పుడు మొత్తం ఈ రెండు నుంచి వస్తే మీరు ఏమనిపిస్తుంది అంటే మీరు ఆల్రెడీ అలాంటివన్నీ ఐఫోన్ చూసి వచ్చారు ఆ బీట్స్. అవును సార్. దాని గురించి ఏం చెప్తారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఇండస్ట్రీ కోరుకుంటే అది ఇవ్వాలి మనం. నాది గతంలో నేను బాగా ఇచ్చాను, మ్యూజిక్ మెలడీ అద్దర కొట్టేసామంటే మేము వినమంటే ఏం చేస్తాం, మళ్ళీ వాళ్ళతో ఆ రూట్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వాళ్ళు ఫన్ ఒక్క ఫోక్ నే దే ఆర్ లిసనింగ్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు ఫోక్ ప్రతి పాట, ఏ పాట రాను అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే డామినేట్ చేసింది. మనం నోని ఎలా చెప్పగలం? డెఫినెట్ గా వాళ్ళ ఇప్పుడు ఇండస్ట్రీ ఏది కోరుకుంటే అదే ఇవ్వాలి సార్. నేను కూడా వాళ్ళనే ఇప్పుడు దాంట్లో ఫోక్ లో ఎలాంటి పాటలు, ఇంకా ఎలాంటి పాటలు చేస్తే బాగుంటుందని వెతికి మరీ పట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అడాప్షన్ ఎక్కువైంది. ఇది పల్సర్ బైక్ కానీ ఇలాంటి పాటలన్నీ జనాదరణ పొంది జనసేకరణ పాటలను తీసుకొని వీల్ ఆర్కెస్ట్రేషన్ తోటి ఇంకొక లెవెల్ కి తీసుకెళ్లి సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. సో అది తప్పేం కాదు సార్. ఇప్పుడు మంచిని అడాప్షన్ కానీ లేకపోతే ఇన్స్పిరేషన్ కానీ తప్పు కాదు. ఏకంగా పాట కొట్టేసి నాదనడం తప్పు. అదంతా ఆల్రెడీ పాపులర్ అయిపోయిన సాంగ్ ను తీసుకొని చేసి మళ్ళీ హిట్ కొడుతున్నారు. ఇప్పుడు పల్సర్ బైక్ అంతకుముందు సూపర్ హిట్, అది రవితేజ లాంటి లెజెండరీ యాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకింత ముందుకెళ్ళింది. డెఫినెట్ గా అంటే ఒక ఫోక్ ఇప్పుడు బాగా రాజ్యం వెళ్తుంది. ఫోక్ తో పాటు మా చిన్న ఐడెంటిటీని కూడా యాడ్ చేస్తే ఇంకొంచెం బాగా చేయొచ్చు అని నా ఫీలింగ్.
గతంలో, ఎందుకంటే నేను ప్రాంటేస్తే లాంటి పాట బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చాను. అది చాలా మంచి, నాకు ఇప్పటికీ అదొక ల్యాండ్ మార్క్ సాంగ్. ప్రాంటేస్తే గాని తెలియలేదురా మావు, నాకు సైటేసే వయసు వచ్చింది, ఇలాంటి పాటలు ఇచ్చాను. సో మీరు అన్నట్టు డెఫినెట్ గా ఫోక్ ఇంకొక 10-20 సంవత్సరాల వరకు నాన్ స్టాప్ వేయలేదు సార్. తీసుకోవడం బాగా హిట్ అయ్యి డైరెక్టర్ గా మీరు అప్డేషన్ రాకుండా హ్యాపీగా సినిమా చేయడం కోరుకుంటున్నాను. ఇంకా కోరుకోవడం మంచిదే సార్, డెఫినెట్ చేస్తాను. అవకాశం ఉండి నిజంగా అట్లాగే రూల్ చేయాలని దేవుడు కోరుకుంటూ నేను చేయడం డెఫినెట్ గా మంచి పాటలు వేయడానికి ట్రై చేస్తాను సార్. థ్యాంక్ యూ. సందీప్ గారు హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాట్స్ అసలు. థ్యాంక్ యూ. అంటే ట్రైలర్ వైపు చూసుకుంటే మీ లుక్స్ కానీ చాలా బాగున్నాయి అసలు ఒక రకంగా. అంటే ఇప్పుడున్న ఆడియన్స్ కి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరో ఇవ్వాలి అని అంటే లుక్స్ వైపు సరిపోకుండా, లేకపోతే అసలు ఇప్పుడు ఆడియన్స్ కి ఏం కావాలి అని అంటే? సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే లుక్ అన్నా. సో లుక్ పక్కన వెళ్తే నేను థియేటర్ ఎట్లా వేస్తానో, థియేటర్స్ నుంచి బయటకు వచ్చినాక ఆడియన్స్ హీరో బాగున్నాడు అనుకున్నా, హీరో బాగా చేశాడు అని పేరుకు పోవాలి నాకు. సో దానికోసం నేను ఓకే ఇస్తున్నా. ఓకే సార్. సందీప్ గారు, సార్ ఇప్పుడు స్క్రిప్ట్ వెంకట్ గారు మీకు చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ నచ్చింది కదా, సో ఈ స్క్రిప్ట్ ఆయనతో ఎందుకు చేయాలనుకున్నారు? అంటే న్యూ జనరేషన్ లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, సో న్యూ కమర్స్ కూడా ఉన్నారు అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు చేయలేదు? సో ఎట్లా చెప్పాలి, సో పాత బియ్యానికి వాల్యూ ఎక్కువ అంటారు కదా. సో గంటాడి గారు కూడా ఓల్డ్ ఈస్ గోల్డ్. సో సో ఇక్కడ కూడా నథింగ్ లెస్ అనమాట. సో మంచి అడ్వాన్స్ గానే ఉంటారు. అండ్ ఆల్సో నాకు యాజ్ అ న్యూ కమర్ ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు, నాకు దొరికిన పర్సన్. సో చేసేసానంటే అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటిని కేర్ఫుల్ గా కంటెంట్ క్రియేట్ సెలెక్ట్ చేసుకొని చేయాలని ఫిక్స్. సో మంచి మంచి కంటెంట్ కూడా నెక్స్ట్ ప్లాన్ చేశాము. డెఫినెట్లీ మనం మళ్ళీ కలుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. మూవీ ఇండస్ట్రీ వచ్చినప్పుడు చాలా మంది స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. మీరు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఎటువంటి ఫేస్ చేశారు? స్ట్రగుల్స్ అంటే స్ట్రగుల్స్ పడుతున్నాను, కానీ నేను స్ట్రగుల్స్ లాగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరిని కూడా ఎక్స్పీరియన్స్. నేను షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో సినిమా చూసిన పోతున్నా 5,000 కట్టు నేను హీరోని చేస్తా అనే క్యాండిడేట్స్ ని కూడా చూసిన చాలా మందిని. సో నేను వాళ్ళని తప్పనట్లయితే వాళ్ళ అవకాశం అంటే నా అవకాశం వాళ్ళ ఆశ అంతే. సో ప్రతి ఒక్కరిని కూడా ఎక్స్పీరియన్స్ సార్ అది స్క్రిప్ట్ ట్రైలర్ చాలా బాగుంది. సో అయితే ఇప్పుడు 16 years, సో ఆ సినిమా అంటే అప్పుడు క్లాసిక్ అప్పుడు మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న మూవీకి, కానీ ఇప్పుడు జనరేషన్స్ కి ఆ మూవీ రిలీజ్ తెలియదు. సో ఇప్పుడు ఈ మూవీ ఆడియన్స్ కి ఎలా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు? లేదండి, అది నేను ఇప్పుడు మీకు అంటే కంటెంట్ ఓరియంటెడ్ గా, జోనర్ ఓరియంటెడ్ గా సినిమా చెప్పాను, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. అసలు నా కథ పరంగా కానీ ఆ టేకప్ పరంగా కానీ మధ్యలో కానీ ఎక్కడ దీనికి దానికి పోలికెళ్ళవు. కాకపోతే జోనర్ పరంగా 4 హీరోలు, 2 హీరోయిన్లు వీళ్ళు వెనబడి అక్కడ ఆవిడని కూరుకోవడం వల్ల జరిగిన నష్టాలు ఏం జరిగినాయి, అది ఎట్లా బయటకు వచ్చారు అనేది గతం సినిమా. ఇది కూడా అలాంటిదే అయినా కానీ ఇది ఇంకో రకంగా చెప్తాం. జోనర్ పరంగా నేను ఆ సినిమాని కంపేర్ చేశాను, కానీ 16th కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆడియో పరంగా కానీ వీడియో పరంగా కానీ సంబంధం లేదు. ఇది డెఫినెట్ గా మంచి ఫ్రెష్ స్టోరీ, మంచి థ్రిల్లర్. సార్ ఇప్పుడు సినిమాలకు రావాలని ప్రేక్షకులు చాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు చూస్ చేసుకోవాలి, ఈ సినిమాకి వెళ్ళాలి, ఈ ప్లేస్ ఆఫ్ హీరో ఉంటేనే వెళ్ళాలి అనుకుంటున్నారు కదా. సో ఈ ప్రేక్షకులు ఈ మూవీకి రావాలంటే మీరు ఎటువంటి చేస్తున్నారు ప్రయత్నాలు? ఈ మూవీని ముందు తీసుకెళ్ళడానికి ఫస్ట్ కృష్ణ గారు నాకు స్టోరీ ఉంటారు. స్టోరీ లైన్ నచ్చింది. ఇందులో థ్రిల్లర్ ఉంది, కామెడీ ఉంది, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఆల్ జోనర్స్ ఇందులో ఉన్నాయి. అది చూసినాక నాకు బాగా నచ్చి ఇలాగే ముందు తీసుకెళ్దామనే ఆలోచనతో కృష్ణ గారు నా దగ్గర రావడం జరిగింది. ఇద్దరం కలిసి అట్నే కష్టపడ్డాం. దాని తగ్గట్టుగా మన హీరోయిన్ ప్రతి ఒక్క టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడ్డారు. అయితే ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కటి ఉంది. ఇందులో స్టోరీ,
థ్రిల్లర్ అయినా, కామెడీ అయినా, లవ్ అయినా, ఏదైనా ప్రతి ఒక్కరు ఇన్ని ఉన్నాయి కాబట్టి నాకు ఎందుకో బాగున్నది అనిపించి నేను ఫాలో అవుతాను. అంతే. గంటాడి కృష్ణ గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఎన్నో సంవత్సరాల తర్వాత మీరు కూడా ఒక రిస్క్ చేస్తున్నారు రిస్క్ సినిమాకి. అప్పట్లో మా హీరో చెప్పారు సార్ లాస్ట్ రిస్క్ ఏంటి, ఏ అడుగు ముందుకు చదివారు, ఏదనుకున్నా దాంట్లో చిన్న రిస్క్ పెద్ద రిస్క్ అల్టిమేట్ రిస్క్ ఉంటాయి, కానీ రిస్క్ ఈజ్ అల్టిమేట్ రూల్ ఆఫ్ లైఫ్. ఓకే సార్, అప్పట్లో 2000 సంవత్సరంలో ఆ సమయంలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే మీ పేరు వినిపించేది ఎక్కడ చూసినా. క్యాసెట్లు కూడా మీరే ఎక్కువగా అయితే సార్ హరిజయ్ గారు, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు, తర్వాత ఆర్పి పట్నాయక్ గారు, వాళ్ళందరూ కూడా మీతో ఉన్న వాళ్ళే కదా. అవును సార్. కానీ వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చినాయి, మంచి సక్సెస్ వచ్చింది. కానీ ఎక్కడో మీకు సక్సెస్ అనేది కొంచెం రాలేదు అనుకుంటా. అదే సార్, దీనికి డైవర్షన్ కి ఒకటి రీజన్ ఏంటంటే ఫస్ట్ చూసింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి. ఆబ్లిగేషన్స్ పనికిరాదు కదా, ఆబ్లిగేషన్స్ తోటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవద్దు. చిన్న సినిమాలే మనం అంటే మనం టేక్ ఆఫ్ మనం వచ్చింది చిన్న సినిమా నుంచి, 16 అనే చిన్న సినిమా నుంచి వచ్చాం. ఇమీడియట్ గా పెద్ద లాడర్ దొరకాలి అంటే బ్లాక్ బస్టర్ హిట్స్ కంటిన్యూటీ ఒక 3-2 ఉంటాయి, కానీ నేను పెద్ద దశని దృష్టిలో పడే అవకాశం లేదు. నా దృష్టి నేను ఏంటంటే అప్పుడు ఒక ఇండస్ట్రీకి వచ్చిన కొత్త రావడమే హిట్ దొరికాయి. 16 సంతంగా ఒకటి సంవత్సరం రిలీజ్ అయ్యాయి, 2 హిట్స్ కొట్టాం. అప్పుడు చూజీలో కొంచెం దెబ్బతీసింది. ఏది కొంచెం ప్రాజెక్టు, ఏది యావరేజ్ ప్రాజెక్టు, ఈ డైరెక్టర్ మంచి కూడా ఇంత ఆలోచించుకునే టైం దొరకల. సో 2-3 ప్రాజెక్టు డబ్బు వాళ్ళకు ఇచ్చాం, డబ్బు వాళ్ళకు కూడా చేయాల్సి వచ్చింది. ఇంకా అది సరిగా వర్కౌట్ అవ్వాల, కొన్ని సినిమా రిలీజ్ కూడా కావాలా. సో అట్లా దానివల్ల కొంత నేను ఇబ్బంది పడ్డమాట వాస్తవం సార్. దాని తర్వాత మళ్ళీ పెంచుకొని జానకి శ్రీరామచంద్రుడు, ప్రేమల పవనికలు మళ్ళీ 3 హిట్స్ తీసుకున్నా కంటిన్యూటీ జరగల. మళ్ళీ వాటికి మధ్య 1-2 ఇయర్స్ గ్యాప్ జరిగింది. ఈ గ్యాప్ లేకుండా హిట్స్ ఎప్పుడు ఇస్తాను అప్పుడు నేను కొంచెం వాళ్ళ సరసనకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. డెఫినెట్ గా ఈ ఇయర్ నుంచి అదే ప్రయత్నం ఉన్నా మీ సహకారం కూడా దానికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్.